ఆగండి, స్క్రోల్ చేయకండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వీడియో ఒక్కసారి పూర్తిగా చూడండి. ఈ మాటలు ఎవ్వరినీ బాధ పెట్టడానికి కాదు, ఒక్క కుటుంబం కూడా కన్నీళ్లు పెట్టుకోకూడదనే ఉద్దేశంతో చెప్తున్న మాటలు. అమ్మానాన్నలు మన కోసం తమ జీవితాన్నే అంకితం చేస్తారు. తమ కోరికలను పక్కన పెట్టి మన కలలు నెరవేరాలని కష్టపడతారు. తమకు కొత్త బట్టలు కొనుక్కోకపోయినా మనకు మాత్రం మంచి బట్టలు కొనిపెడతారు. తాము ఆకలితో ఉన్నా మన కడుపు నిండాలని చూసుకుంటారు. ఎందుకంటే మనమే వాళ్ళ ప్రపంచం, మనమే వాళ్ళ ఆశ, మనమే వాళ్ళ భవిష్యత్తు. కానీ ఈ మధ్య చిన్న వయసులోనే స్కూల్, ఇంటర్, కాలేజ్ చదివే పిల్లలు ప్రేమ పేరుతో, సినిమాల ప్రభావంతో, సోషల్ మీడియా ప్రభావంతో, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల తల్లిదండ్రుల జీవితాలు చీకటిగా మారుతున్నాయి. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ప్రేమ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటం అది ధైర్యం కాదు, ఆలోచించకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయం. ఆ క్షణం నుంచి మా బిడ్డెక్కడుంది, ఏమైనా ప్రమాదంలో ఉందా అనే భయంతో అమ్మానాన్నలు పోలీస్ స్టేషన్లు తిరుగుతారు, ఆసుపత్రులు వెతుకుతారు, బంధువుల ఇళ్లకు వెళ్తారు. రోజులు తరబడి నిద్ర లేకుండా, తిండి లేకుండా కన్నీళ్లతో బతుకుతారు. ఇంకో విషయం, పరువు అంటే డబ్బు కాదు. ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా సంపాదించుకున్న గౌరవం, నమ్మకం, మంచి పేరు ఒక్క తొందరపాటు నిర్ణయంతో దెబ్బతినకూడదు. ప్రేమ తప్పు కాదు, కానీ ప్రేమ కోసం అమ్మానాన్నల గుండెలు పగిలిపోయేలా చేయటం, వాళ్ళను సమాజం ముందు తలదించుకునే పరిస్థితికి తీసుకెళ్ళటం, వాళ్ళను ఒంటరిగా వదిలేయటం ఏ పిల్లలు చేయకూడని పని. బిడ్డలు, మీకెవరైనా నచ్చితే, మీ మనసులో ఏదైనా ఉంటే పారిపోవద్దు. ఇంట్లో మాట్లాడండి, నమ్మకమైన పెద్దలతో మాట్లాడండి, కొంత సమయం తీసుకోండి, చదువు పూర్తి చేయండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఆ తర్వాత మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని వదిలేసినా చివరి వరకు మీకోసం నిలబడేది మీ అమ్మానాన్నలే. వాళ్ళ ప్రేమకు విలువివ్వండి, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టండి. వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు కాదు, గర్వం కనిపించేలా జీవించండి. ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే కాదు, మీ కుటుంబం జీవితాన్ని కూడా మార్చేస్తుంది. అందుకే ఆలోచించండి, మాట్లాడండి, సరైన నిర్ణయం తీసుకోండి. అమ్మానాన్నల ఆశీర్వాదమే పిల్లలకు జీవితంలో అతిపెద్ద బలం. ఈ వీడియోలో చెప్పిన మాటలు మీ హృదయాన్ని తాకి ఉంటే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి అన్నయ్యకు, తమ్ముడికి, అక్కకు, చెల్లికి, ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒక కుటుంబంలో అవగాహన పెంచవచ్చు, ఒక బిడ్డ జీవితాన్ని సరైన దారిలో నడిపించవచ్చు, ఒక తల్లిదండ్రి కన్నీళ్లను ఆపవచ్చు. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.